హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందరికి వచ్చేసాను. ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. వీకుల్ బ్రాండ్ది అన్నమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేస్తాను, చూడండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మొబైల్ హోల్డర్. దీన్ని మౌంట్ కూడా అంటారు. ఓకేనా? ఇలా చూడండి, వీకుల్ B2 మొబైల్ హోల్డర్ ఫర్ మిర్రర్ ఫిట్, వన్ టచ్ లాకింగ్ టెక్నాలజీ. ఓకే, ఇక్కడ మనకి ఫీచర్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఫీచర్స్: 1 క్లిక్ బటన్, 360 రొటేటింగ్, వైడ్ యాంగిల్ క్యాపబిలిటీ, ఫిల్మ్ క్యాంపింగ్. ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, ఎలా పెట్టుకోవాలా అనేది. తర్వాత మనకి ఇక్కడ దేనికి యూజ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. చూడండి, మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, స్కూటర్, వీటన్నిటికీ మనం దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మౌంట్. చూడండి, ఇది ఒక స్టాండ్ లాంటిది అన్నమాట. మనం ఫిక్స్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ దీన్ని. ఓకేనా? తర్వాత నేను పెట్టి చూపిస్తాను మీకు. మనకు ఒక ఇమేజ్ ఇచ్చిండ్రు అన్నమాట, ఎలా చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందన్నమాట. మొత్తం ప్లాస్టిక్తో చేసిండ్రు. ఓకేనా? మనకి ఇక్కడ ముందర మ్యాట్ ఫినిష్ రబ్బర్ లాగా కనిపిస్తుంది, కానీ రబ్బర్ కాదు ఫ్రెండ్స్, అది కూడా ప్లాస్టికే. ఇక్కడ మనకి వీకుల్ బ్రాండ్ లోగో ఇచ్చిండ్రు. ఓకేనా? ఇవి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి, తర్వాత డౌన్ వచ్చేసి గ్రిప్స్ అన్నమాట. ఓకేనా? బ్యాగ్ కూడా చూడండి, చాలా బాగుంది. స్టాండర్డ్గా ఉంది, ప్లాస్టిక్ అయినా సరే ఫ్రెండ్స్. ఓకేనా? చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇప్పుడు మనం దీనిలో మొబైల్ ఫిక్స్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫ్రెండ్స్ వీటిని ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా? అయితే మనకి గ్రిప్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఇందులో మనం మొబైల్ పెట్టిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అదే లాక్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనకు స్పీడ్గా లాక్ పడేటప్పుడు మన ఫోన్కి డ్యామేజ్ కావచ్చు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు నేను బటన్ చూపిస్తున్నా, కానీ మొబైల్ ఉంటుంది, మొబైల్ పైన ఇది ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేస్తూ స్లోగా ఓపెన్ చేసుకోవాలి, తర్వాత స్లోగా ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ పెట్టుకోవాలంటే వీటిని ఎక్స్పాండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి ప్రెస్ చేసి. తర్వాత ఇక్కడ మనం మొబైల్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఇక్కడ మధ్యలో ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అలా ప్రెస్ చేయంగానే. ఓకేనా? తర్వాత మనం తీసేసుకోవాలనుకుంటే మళ్ళీ వీటినే ప్రెస్ చేసుకుంటే అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు అలా స్పీడ్ లాక్ అయ్యేటప్పుడు మొబైల్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మొబైల్ పెట్టుకొని మనం ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని అలాగే గట్టిగా పట్టుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అది అన్లాక్ అయిందన్నమాట. ఇలా స్లోగా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫిక్స్ చేసుకోవాలి స్లోగా, అయితే మనకు డ్యామేజెస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా చూడండి ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పైన కూడా లేపి చూపిస్తా. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అన్నమాట. కింద కూడా పడట్లేదు, చాలా స్ట్రాంగ్గా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని మనం టర్న్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లాగా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, తర్వాత అప్ డౌన్. ఓకేనా? దీన్ని టిల్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 360 డిగ్రీస్ వరకు. తర్వాత మనం ఫుల్ రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ మౌంట్ ఫ్రెండ్స్. మనం దీన్ని ఇలా లాగా పడుతుంది అన్నమాట. సో బాగా హార్డ్ అనిపిస్తుంది ఇలా దీన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు. ఒక్కొక్కసారి మొబైల్ కూడా స్లిప్ అయి పడిపోతుంది అన్నమాట. ఓకే, ఇలాంటి ఇబ్బంది ఏం లేదన్నమాట దీంట్లోనైతే. మనం ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్పాండ్ అయిపోతుంది. తర్వాత మొబైల్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ లాక్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా సింపుల్గా ఈజీగా ఉంది ఫ్రెండ్స్, ఎవరన్నా దీన్ని పెట్టుకోవస్తుంది. దీనికి ఒక హ్యాండిల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ మనకి ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు చూపిస్తాను నేను.
చూడండి ఫ్రెండ్స్, ఈ హోల్ మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఇంకొక హోల్ ఇది ఇచ్చిండ్రు, ఇవి మన బైక్స్కి స్కూటర్స్కి పెట్టుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు హ్యాండిల్ని ఇక్కడ పెట్టుకొని వాచర్ పెట్టేసి ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది ఇక్కడ వచ్చేసి హోల్ ఏమో మనం బైక్స్కి స్కూటర్స్కి మోటార్ సైకిల్స్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. మనకు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ బ్యాక్కి, దానికి ఇది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళకంటే మోటార్ రైడర్స్కి మోటార్ బ్లాగర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత మన దగ్గర ఎవరు లేనప్పుడు సింగిల్గా మనం ఉన్నప్పుడు వీడియో తీసుకోవాలనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు స్కూటీ పైన కానీ బైక్ పైన కానీ దీన్ని మనం మిర్రర్ దగ్గర అటాచ్ చేసుకొని మొబైల్ ఫోన్ ఫిక్స్ చేసుకొని కూడా సింగిల్గా ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవచ్చు, వ్లాగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని స్కూటీకి ఫిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గానే అయితే బిల్డ్ క్వాలిటీ విషయం అయితే చాలా బాగుందన్నమాట. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది, యూట్యూబ్ చేసే వాళ్ళకి, వ్లాగర్స్కి, రైడర్స్కి. ఓకేనా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. ఓకే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.